ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. టీబీఎం మెషిన్ భాగాల తొలగింపు ప్రక్రియపై అవగాహన కోసం ఆ మెషిన్ నమూనాను తెప్పించారు. దానిపై రెస్క్యూ టీం మెంబర్స్ కు అవగాహన కల్పిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర చిక్కుకుపోయిన వారి ఆచూకీ కోసం అవసరమైనటువంటి అంత టెక్నాలజీని కూడా ఇక్కడికి తెప్పించుకొని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే టన్నెల్లో టీబీఎం మిషన్ పనిచేస్తున్న క్రమంలో అక్కడ సీపేజ్ జరిగిందో అక్కడ టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి భాగాలన్నీ టీబీఎం మిషన్ దెబ్బతిన్నదో ఎక్కడైతే మనుషులు ఉంటారో వాటిని గుర్తించేందుకైతే పూర్తిగా ఇక్కడికి టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి నమూనాను తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఈ దృశ్యాలంతా కూడా ఇది టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి ముందు భాగం. అదే అంటే ఇదంతా కూడా భూమిని తొలుచుకుంటూ లోపలికి వెళ్తుంది. ఇదే క్రమంలో టీబీఎం వెనక భాగాన్ని కనుక మనం గమనించినట్లయితే దీన్ని క్లియర్గా చూడవచ్చు. ఇది ఒక పెద్ద మిషన్, అంటే దాదాపు ఒక పెద్ద ఎక్విప్మెంట్గా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. అంటే దీంట్లో క్లియర్గా చూస్తుంటే అది ముందు భాగం అయితే ఇంతకుముందు చూపించిందంతా ఇది బ్యాక్ భాగం. అంటే దీనికి సంబంధించి వ్యవస్థనంతా కూడా ఇక్కడ కొంతమంది మనుషులు ఉండి ఆపరేట్ చేస్తారు. ఇక్కడ కింద చూపిస్తున్నటువంటి ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ అనే విధంగా, అంటే మనం ఫ్లోర్ల వైజ్గా చెప్పుకుంటే మాత్రం ఇది కింద ఫ్లోరు, అది మనకు పైన కనిపిస్తున్నంతా కూడా పై ఫ్లోర్గా చెప్తారు. దీన్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారంటే టీబీఎం మిషన్కు సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి పరికరాలు ఉంటాయి, టీబీఎం మిషన్కు సంబంధించి పూర్తిగా డ్యామేజ్ కావడం, అదంతా కూడా 200 మీటర్ల మేర వెనక్కి రావడం అనేది మనం ముందుకు వెళ్తున్న క్రమంలో ఏ భాగాలు అడ్డు తగులుతాయి, ఏ భాగాలను మనము తొలగించుకుంటూ ముందుకు వెళ్ళాలనే క్రమంలో ఓవరాల్గా దీన్ని ఇక్కడ నమూనాను ఉంచడం జరిగింది. ఇప్పటికైతే ఇక్కడికి వచ్చినటువంటి టన్నెల్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా ఈ టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి ఈ యొక్క నమూనాను ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఎట్లా ఉంటుంది టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి పరికరాలు ఏ విధంగా ఉంటాయి, టీబీఎం మిషన్కు అనుసంధానంగా ఏవేవి ఉంటాయనేది కూడా క్లియర్గా టన్నెల్లో ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి రెస్క్యూలో ఈ యొక్క నమూనాకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా వారికి ఉపయోగపడుతుందనే చెప్పవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఇదంతా కూడా మనుషులు ఉండొచ్చు. కాకపోతే ఇదంతా కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి ప్రాంతం. ఎందుకంటే ఈ ప్రాంతంలో దెబ్బతిన్నది కాబట్టి మనుషులు ఇక్కడి నుంచి ఇది దాదాపు 200 మీటర్ల మేర కూడా డ్యామేజ్ అయింది. అంటే ఆ బురదంతా కూడా తీసుకొచ్చింది దీనంతా కూడా. కాబట్టి మనుషులు ఇక్కడ ఉంటారా లేదంటే ఇటువైపు వచ్చి ఉంటారా అనేది కూడా కాస్త క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే క్యాడవర్ డాగ్స్ కూడా లోపల ఏదైతే ఈ యొక్క మృతదేహాలకు సంబంధించినటువంటి వాసనను పసిగట్టి కొన్ని ప్రాంతాలను గుర్తించింది అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. మరి ఈ క్రమంలో ఒకవైపు క్యాడవర్ డాగ్స్ కావచ్చు, మరోవైపు టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి నమూనానంతా కూడా ఇక్కడికి తీసుకురావడం, దీని మీద క్షుణ్ణంగా అంటే టీబీఎం మిషన్కు సంబంధించి పూర్తి పరికరాల గురించి లోపల ఎట్లాంటి వాతావరణం ఉండొచ్చు, మనం ముందుకు వెళ్ళే సమయంలో ఎట్లాంటివి మనకు తారసపడవచ్చు, వాటిని ఏ విధంగా తొలగించుకుంటూ ముందుకు వెళ్ళాలనేది కూడా లోపలికి వెళ్ళే రెస్క్యూ బృందాలకంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఓవరాల్గా డే 1 నుంచి కూడా రెస్క్యూ బృందాలు కావచ్చు, మరి అదేవిధంగా టన్నెల్ ఎక్స్పర్ట్స్, ఎన్జీఆర్ఎఫ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ ఈ సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. లోపల పరిస్థితిని సమీక్షించి ఖచ్చితంగా ఆ ఆపరేషన్ త్వరితగతిగా కంప్లీట్ చేసేందుకైతే ప్రయత్నాలు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి టన్నెల్ దగ్గర కనిపిస్తుంది.